ఫుల్ లంగా ఫుల్ బ్లౌజు స్టిచ్చింగ్ చేసే విధానం చూపిస్తున్నాను. ఆ పాపకి క్లాత్ ఎంత కావాలి, ఎంత అయితే సరిపోతుంది అనే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ మెజర్మెంట్స్ కూడా నేను ఇక్కడ రాసుకున్నాను చూడండి, ఇంగ్లీష్లో తెలుగులో. అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి తెలుగు సరిగా రాదు అని చెప్పేసి నేను ఇంగ్లీష్లో కూడా పెట్టాను చూడండి. లెంత్, చెస్ట్, వెస్ట్, హిప్, షోల్డరు, గేరా అన్నీ రాశాను. స్కర్ట్ లెంత్ ప్లస్ బ్లౌజ్ లెంత్ అన్నీ రాశాను. ఇది లంగా లెంత్ వచ్చేసి, స్కర్ట్ లెంత్ వచ్చేసి 20 ఉంది. ఈ 20ని బ్లౌజ్ మెజర్మెంట్స్కి బాడీ ఫ్రాక్కి జాయింట్ చేయాలి. ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని బాడీ ఫ్రాక్ కట్ చేసుకొని లంగాకి స్కర్ట్ని నేను జాయింట్ చేయడం ఎలాగా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి, బాగా అర్థమవుతుంది. నేను లంగాకి బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. బాడీ వేసి లంగాని జాయింట్ చేస్తారు కదా, బాడీ ఫ్రాక్ లంగా. ఇది బ్లౌజ్ మెజర్మెంట్స్ని ఫాలో అవ్వాలి. దానికంటే మనం బాగా తగ్గించుకోవాలన్నమాట. 2 ఇంచెస్ తగ్గించుకొని లెంత్ వచ్చేసి 14 ఉంది బ్లౌజ్ లెంత్ వచ్చేసి. ఇది నేను బాడీ ఫ్రాక్ కాబట్టి 10 పెడుతున్నాను. 4 ఇంచెస్ తగ్గిస్తున్నాను. నేను తీసేటప్పుడే బ్లౌజ్కి ఎక్కువ లెంత్ తీసాను. బాడీ పార్ట్ షార్ట్గా ఉంటుంది కాబట్టి లంగాకి బాడీ వేసింది, అందుకే నేను 4 ఇంచెస్ తగ్గిస్తున్నాను. ఇది చూడండి, 10 ఇంచెస్ నేను పెట్టాను. షోల్డర్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. ఈ షోల్డర్ని 9ని ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది? 4.5 వస్తుంది. ఇది బాడీ ఫ్రాక్ కాబట్టి నేను 4 తీసుకుంటున్నాను. ఇక్కడ హార్మో హోల్ కూడా నేను 4 పెడుతున్నాను. బాగా గమనించండి. ఇది చెస్ట్కి హార్మో హోల్కి ఒకే మెజర్మెంట్స్ వర్తిస్తుంది. అక్కడ ఎంతైతే పెట్టామో ఇక్కడ కూడా 4 పెట్టాలి. ఇది వచ్చేసి 2 ఈక్వల్గా తీసుకోవాలి, ఎందుకంటే లోపల బన్నీ అని కాబట్టి. ఇది బ్లౌజ్కి అయితే ఇలా పెట్టరు. చెస్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి 20 ఉంది. ఇది పైన వేసే బ్లౌజ్ మెజర్మెంట్స్ కాబట్టి నేను 1 ఇంచ్ తగ్గించి పెడుతున్నాను. 20ని ఆఫ్ చేస్తున్నాను. 4 డివైడ్గా చేసుకోవాలి, ఎందుకంటే ఇది 4 ఫోల్డింగ్ కనిపిస్తుంది కాబట్టి. 10 ఆఫ్. బాగా గమనించండి. ఇది 5 ఇంచెస్, కానీ పైన వేసే బ్లౌజ్ లూజ్గా ఉంటుంది కాబట్టి అలా పెట్టాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 పెట్టాను. బ్లౌజ్ మెజర్మెంట్స్ కంటే నేను హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టాను. ఇది ఎందుకంటే 4 ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి. ఇది ఖర్చు కోసం. ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్, ఇలాగా హాఫ్ ఇంచ్ పెట్టుకొని దీన్ని హార్మో హోల్కి ఇలా రౌండ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వచ్చేసి 5 పెడుతున్నాను. ఇది బాడీ ఫ్రాక్ కాబట్టి కిందకే ఉంటుంది కాబట్టి బాడీ ఇలా కట్ చేస్తున్నాను. బ్యాక్ ఫ్రంట్ ఈక్వల్గానే ఉంటుంది బనియన్కి. జాయింట్ చేయాలి బనియన్కి. ఈ హార్మో హోల్ అనేది ఇలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి లంగా కట్టుకోవటం రాదు కాబట్టి బాడీ పార్ట్ అనేది మనం జాయింట్ చేస్తున్నాం. బనియన్ జాయింట్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాం. ఇలా రోల్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేయాలి.
సేమ్ ఈ బనియన్ ఇలాగా రౌండ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్, ఫ్రంట్ నెక్ డౌన్, బ్యాక్ నెక్ డౌన్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ బనియన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి జాయింట్ చేస్తున్నాం అన్నమాట. ఏంటి అంటే లంగాని మనం ఈ బనియన్కి జాయింట్ చేస్తున్నాం. దీన్ని బాడీ పార్ట్ లంగా అంటారు. నా దగ్గర 2 పీసెస్ ఉన్నాయి, ఇవన్నీ బాగా గమనించండి. ఇది 2 మీటర్ అన్నమాట. ఈ 2 మీటర్ని ఇలా మనకి లెంత్ ఎంత అయితే కావాలో అంత నేను కట్ చేసుకున్నాను. ఈ శారీ క్లాత్ని 2 మీటర్స్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ 1 మీటర్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 1 మీటర్ అలా 2 పీసెస్గా నేను ఇప్పుడు కట్ చేసుకొని ఏ పార్ట్కి ఆ పార్ట్ పెట్టేస్తాను. ఇక్కడ నేను హాఫ్గా చేసుకొని ఇక్కడ డాట్ పెడుతున్నాను. ఈ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఈ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ మధ్యలో నేను డాట్ పెడుతున్నాను. ఈ డాట్ కంపల్సరీగా పార్ట్ మనం డివైడ్గా చేసుకుంటేనే మనకి అనుకున్న విధంగా కుచ్చులు వస్తాయి సమానంగా. ఇప్పుడు నేను మిడిల్లో పెట్టిన డాట్ ఇక్కడ ఈక్వల్ రావాలి. ఇది ఫిల్ చేసేయాలి. ఇక్కడ ఈ పార్ట్ను కూడా ఇంతవరకు ఫిల్ చేయాలి. స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ఉల్టా సీదా బాగా గమనించాలి. ఏది పైన ఏది లోపల అనేది బాగా గమనించుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఖర్చు ఎక్కువ పెడుతున్నాను చూడండి. పార్ట్ కంప్లీట్ అయ్యింది కండి. సేమ్ ఆ పార్ట్ ఎలాగైతే చేసామో ఇది కూడా అలాగే చేయాలి. సేమ్ ఆ పార్ట్ ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో ఇది కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. కరెక్ట్గా ఫ్రిల్స్ పెట్టుకున్నామంటే మనకి ఎక్కువ తక్కువ అనేది రాకోకుండా ఉంటుంది. బాగా గమనించండి. మనం 4గా డివైడ్ చేసుకోకుండా ఏది స్టార్ట్ చేయకూడదు. ఇలాగా స్కర్ట్ కుచ్చుల విషయంలో ఈ కుచ్చులు అనేది ఇక్కడికి రావాలి. ఈ డాట్ అనేది ఇది ఈక్వల్ రావాలి. ఇక్కడికి ఎన్ని ఫీల్డ్స్లో వస్తాయా అనేది బాగా గమనించుకొని ఇలా లోపలికి అనుకోవాలి. కుచ్చు క్లాత్ని ఎక్కువ వస్తుంది అనుకుంటే ఇలాగా మనం అనుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారా, ఈ డాట్ని ఇక్కడికి ఈక్వల్ వచ్చింది. బాగా గమనించండి. నేను 4 డివైడ్గా చేశాను కాబట్టి 1 పార్ట్ దీనికి ఫిల్ చేయాలి, 1 పార్ట్ దానికి ఫిల్ చేయాలి. ఈ డాట్ ఈక్వల్గా రావాలి. బనియాన్కి మిడిల్ భాగంలో వస్తేనే మనకి అనుకున్న విధంగా ఫ్రిల్స్ రౌండ్గా వచ్చింది. ఒకవైపు క్లాత్ ఎక్కువ లేదు, ఒకవైపు తక్కువ లేదు అని మనకు అర్థమైపోద్ది అన్నమాట. బాగా గమనించండి. మళ్ళీ ఈ ఉన్న పార్ట్ని ఇందులో ఫిల్ చేసుకోవాలి. ఖర్చు వైపు పోతుంది కాబట్టి ఖర్చు వైపు కుచ్చులు పెట్టని అవసరం లేదు. ప్లెయిన్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్కువ క్లాత్ ఉన్న ఒక లాస్ట్కి కార్నర్కి వచ్చేలాగే చూడాలి. ఇది ఖర్చులో పోతుంది. ఇక్కడ ఒక చిన్న ఫిల్ట్ ఇలా లోపలికి అనుకొని క్లాత్ని ఇలా ఫిల్ట్ పెట్టాలి. ఎందుకంటే ఖర్చులోకి ఫిల్ట్ పోతే అందంగా అనిపించదు. 2.5 year పాపది రెడీ అయింది. బనియన్ జాయింట్ చేశాను. ఇలా ఫ్రిల్స్ 4 డివైడ్గా చేసుకొని మనం ఒక పన్నాని 2 భాగాలుగా చేసి ఒక పార్ట్నేమో దీనికి 1 పార్ట్కి డివైడ్ చేసిన దానికి 1 పార్ట్ డివైడ్ చేసిన దానికి మనం ఈ ఫ్రిల్స్ అనేది ఫిల్ చేసేసాం. ఇలాగే సేమ్ ఫ్రంట్ పార్ట్ పెట్టిన విధంగానే బ్యాక్ పార్ట్ కూడా పెట్టాలి.
దీనికి 2 మీటర్స్ తీసుకున్నారు. 1 మీటర్ ఫ్రంట్ పార్ట్, 1 మీటర్ బ్యాక్ పార్ట్ తీసుకున్నారు. కానీ లోపల వేసే షైనింగ్ క్లాత్ మాత్రం 1.5 మీటరే తీసుకొచ్చారు. ఈ 1.5 మీటరు ఇది ఈక్వల్గా పెడితే కుచ్చులు డిఫరెంట్ వస్తాయి. ఇప్పుడు దీని మీద మనం ఇవి లోపలికి ఎక్కువగా క్లాత్ పెట్టాం కాబట్టి అంత రాదు. ఇప్పుడు పెట్టే క్లాత్ని తక్కువ ఫ్రిల్స్తో పెట్టుకొని మళ్ళీ మనం దీనికి జాయింట్ చేసుకోవచ్చు. బాగా గమనించండి, ఇది చిన్న ఫిల్స్లు పెడుతున్నాను. చిన్నగా నేను ఫిల్స్లు పెడుతున్నాను. ఎందుకంటే మనం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈక్వల్ లేదు. ఈక్వల్ ఉంటే అలా పెట్టుకోవచ్చు మనం. కానీ లోపల వేసే లైనింగ్ చాలా తక్కువగా ఉంది, 1/2 మీటర్ తక్కువగా ఉంది. ఇది ఎక్కువ కుచ్చులు పెట్టుకున్నాం పైన పెట్టే భాగాన్ని. కానీ లోపల పెట్టే క్లాత్ని మాత్రం తక్కువ కుచ్చులు పెట్టుకోవాలి. అందుకే ఇలా కూడా జాయింట్ చేసుకోవచ్చు. బాడీ పార్ట్కి జాయింట్ చేసిన తర్వాత ఇలా ఈ కుచ్చుల భాగంలో కూడా జాయింట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఇలాగా మనం స్టిచ్చింగ్ చేసేస్తే చాలా క్యూట్గా కనిపిస్తారు. ఇలా కుచ్చులుగా అందంగా పెట్టుకొని కింద కొంచెం ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఫోల్డింగ్ చేస్తున్నాను నేను. 1.5 ఇంచ్ కింద ఫోల్డింగ్ చేస్తున్నాను. స్కర్ట్ పార్ట్ ఇదిగోండి చూపిస్తున్నాను మళ్ళీ. 1.5 ఇంచెస్ 1.5 కింద పార్ట్ కూడా మళ్ళీ ఇది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. మళ్ళీ బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చిన్న పట్టి మిలక రాకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మిలక అనేది రాకూడదు. నీట్గా ఇలాగా తేలికగా పట్టుకోవాలి క్లాత్ని. తేలికగా పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనకి ఫ్రంట్ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఈక్వల్ లేకపోతే ముందు బాడీ పార్ట్కి ఈ క్లాత్ని జాయింట్ చేసుకొని ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్ని చిన్న ఫ్రిల్స్గా పెట్టుకొని మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్లాత్ 2 క్లాత్లు ఈక్వల్గా లేకపోతే అలా ప్లాన్ చేసుకోవాలి. ఇలా విడదీసి చూస్తే మనకి చెస్ట్ మెజర్మెంట్స్ 10 రావాలి. ఈ మార్కింగ్ ప్రకారం మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ రెండు ఇటుపక్క ఇటువైపు 2 భాగాలు ఖర్చు సమానంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి జారిపోకుండా. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ థ్రెడ్స్ అనేది రాకోకుండా ఉండటం కోసం ఇంటర్లాక్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఈ థ్రెడ్స్ అనేది రాకోకుండా ఉంటుంది ఇంటర్లాక్ చేస్తే. సేమ్ మార్కింగ్ ప్రకారమే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి.
బాడీ పార్ట్ వరకు సమానంగా పెట్టుకొని ఈ లంగాకి తగినంత ఖర్చే పెట్టుకోవాలి. ఎక్కువగా లంగాకి ఖర్చు వదిలేయకూడదు, ఎందుకంటే గేరా తక్కువైపోతుంది. టూ సైడ్స్ టూ స్టిచ్చింగ్స్ వేసుకోవాలి. ఈ రెండు వైపులా 2 సార్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా బాక్స్గా కొంచెం గ్యాప్తో ఇటువైపు ఇలా రెడీ చేసుకోవాలి. ఎప్పుడైనా బనియానికి నెక్ అనేది డౌన్గా ఉండాలి, ఎందుకంటే దీని మీద బ్లౌజ్ వేసుకుంటారు కాబట్టి. మళ్ళీ ఈ బనియాన్ నెక్ పైకి పెడితే బ్లౌజ్కి నెక్ పైన బనియాన్ కనిపిస్తుంది. అందుకని ఇది బనియాన్ అనేది నెక్ డౌన్లో పెట్టాను. చూడండి, 2.5 years బేబీది బాడీ ఫ్రాక్ లంగా రెడీ.